హే పీపుల్, వెల్కమ్ టు అన్వి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి హార్ట్ థ్రెడ్ మ్యూజిక్ కార్డ్. అది కూడా నేను MDF బోర్డ్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అమెజాన్లో నేను ఈ MDF బోర్డ్స్ అయితే ఆర్డర్ పెట్టా, బాగానే అనిపించింది క్వాలిటీ. నెక్స్ట్ ఒక A4 కలర్ పేపర్ తీసుకొని హార్ట్ షేప్ డ్రా చేసుకొని దానికి నేను నీడిల్తో ఇలా పియర్సింగ్స్ అయితే చేస్తున్నా, ఎందుకంటే థ్రెడ్తో మనం స్టిచ్ చేయాలి కదా. అందుకు ఒక కలర్ A4 షీట్ తీసుకొని దాని మీద నేను బ్లాక్ కలర్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసినప్పుడు నేను యాక్చువల్లీ చూసుకోలేదు వెనక నా హ్యాండ్స్కి అంటుకుంటుందని. చూసిన తర్వాత వెంటనే నేను అదొక పేపర్ మీద పెట్టి డ్రా చేయడం స్టార్ట్ చేశాను. ఈ మధ్య థ్రెడ్స్తో గ్రీటింగ్ కార్డ్స్ చేయడం చాలా ట్రెండ్ అయింది కదా, సో నేను కూడా ట్రై చేద్దాం. కానీ కొత్తగా అంటే అందరూ జస్ట్ పేపర్ ఆర్ కార్డ్ A4 షీట్స్ వీటి మీద చేస్తున్నారు కదా, నేను అలా కాకుండా MDF బోర్డ్స్ ఉంటాయి కదా, వాటి మీద ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను. ఆ కలర్ డ్రై అయ్యే వరకు మనం పక్కన పెట్టుకొని నెక్స్ట్ MDF బోర్డ్కి అయితే నేను వైట్ కలర్ డ్రా చేస్తున్నాను. ఈవెన్గా నీట్గా కనిపించే వరకు మనం ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ డ్రై అయిన A4 షీట్ తీసుకొని నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను రెడ్ కలర్ థ్రెడ్తో. నేను స్టిచ్చింగ్ ఎలాగా చేస్తున్నాను అంటే హోల్స్ పెట్టినప్పుడే నేను ఆల్టర్నేట్గా పైకి కిందకి పెట్టాను, ఎందుకంటే నేను హార్ట్ బీట్లోని హార్ట్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో హార్ట్ బీట్లా రావడానికి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. నా స్టిచ్చింగ్ ఎండ్కి అయితే వచ్చింది, వెనక నాట్ చేశాను అలా లాస్ట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ నేను గమ్ తీసుకొని MDF బోర్డ్కి అయితే A4 షీట్ని అటాచ్ చేశాను. ఒక స్కేల్ తీసుకొని నేనైతే లైట్గా లైన్ డ్రా చేస్తున్నాను దానిపైన రాయడానికి. నేను ఏ సాంగ్ అయితే అనుకుంటున్నాను, ఒక బ్లాక్ స్పార్కిల్ తీసుకొని నాకు నచ్చిన సాంగ్ ఒకటి రాశాను. నెక్స్ట్ మనకి మ్యూజిక్ యాప్లో ఉన్నట్టు పక్కన హార్ట్ సింబల్ ఫేవరెట్స్ కోసం అండ్ కిందన ఏం కావాలంటే అవి రాసుకోవచ్చు. లైక్ అది సాంగ్ పాడిన వాళ్ళు ఎవరు, నెక్స్ట్ ప్లే బటన్, నెక్స్ట్ బటన్, ప్లస్ మైనస్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెమే స్పేస్ ఉండడం వల్ల నేను కొన్ని డ్రా చేయగలిగాను.
ఇలా మీకు నచ్చిన సాంగ్స్ అనేవి రాసుకొని మీరు ఈ ప్లే కార్డ్ని అయితే చేసుకోవచ్చు. దీన్ని యాక్చువల్లీ MDF బోర్డ్లోనే స్టాండ్స్ కూడా దొరుకుతున్నాయి కదా, ఆ స్టాండ్ తీసుకొని దానిపైన పెడితే ఇంకా బాగా కనిపిస్తుంది. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్వి వ్లాగ్స్.